హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ విత్ కిడ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ వీడియోని చూపిస్తాను. అదేంటంటే ఫ్రిడ్జ్ టూర్ అనగానే భయపడకండి. ఏంటి సెలబ్రిటీస్ టూర్స్ అయితే చూడవచ్చు, చూడడానికి ఏమైనా ఉంటుంది, నార్మల్ మనలాంటి వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏముంటుంది చూడడానికి అని అనుకోవద్దు. సో మా ఫ్రిడ్జ్ టూర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందుకోసమే చూపిస్తున్నాను. అండ్ దానికంటే కూడా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అంటే కొంతమందికి ఆ వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలనే విషయం కొంతమందికి తెలియదు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మన వీడియో కింద మన ఛానల్ నేమ్ ఉంటుంది, పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మేము ఏ వీడియోస్ చేసినా కానీ మీకు వస్తాయి ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ యూట్యూబ్లో వస్తాయి డైరెక్ట్గా. సో అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ టూర్ని చూద్దాము. సో చూశాక చెప్పండి, మీ ఇంట్లో కూడా ఎంతమంది ఇలాంటి ఫ్రిడ్జ్లను కలిగి ఉన్నారు అండ్ ఇలాంటి ఫ్రిడ్జ్ని ఇలా కూడా యూజ్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిచ్చర పిడుగులు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. మీరు వీడియోని లైక్ చేయటం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి పంపిస్తుంది ఫ్రెండ్స్. సో మర్చిపోవద్దు. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ టూర్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇవి మా పిల్లలకి ఇది మా పిల్లలకి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె గిఫ్ట్ చేశారు. అండ్ ఇవేమో వాళ్ళకి గేమ్స్ అయ్యాయి స్కూల్లో గేమ్స్లో గెలిచారనమాట. వాళ్ళకి పెట్టిన గేమ్స్ చాలా చిన్నవి, బట్ ఇచ్చిన గిఫ్ట్లు మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు నా లైఫ్లో నాకు ఎప్పుడు ఇంత పెద్దది రాలేదు. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చూసి అయితే షాక్ అవ్వద్దు ఎవరు. ఏమో మరి కొంతమంది ఇళ్ళల్లో ఉండి ఉండొచ్చు. సో చూద్దామా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. మాదైతే వర్ల్పూల్ కంపెనీ. మా పిల్లలు వేటి కోసం యూజ్ చేస్తారంటే టట్టడాయ్. చూసారా ఫ్రెండ్స్, మా ఇంట్లో ప్లేస్ అంతా సరిపోలేదు పిల్లలకి, ఇంకా దీన్ని కూడా వాళ్ళ బొమ్మలకి స్టోర్ లాగా చేశారు. మీ ఇంట్లో కూడా చాలామంది పిల్లలు మీలో కూడా చాలామందికి పిల్లలు ఇలానే చేస్తారేమో ఇళ్ళల్లో. బట్ వాళ్ళు ఏం చేయాలన్నా కానీ వాళ్ళకి ఒక ఐడియా రావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియాస్ని మెచ్చుకోవాలి మనం. ఎవరికైనా కుక్కలు, పిల్లులు, కోతులు, చేపలు, ఏనుగులు ఇలాంటివన్నీ ఇంటి బయట రోడ్ల మీద చూస్తారు. బట్ మాకు మాత్రం మా ఇంట్లో నట్టింట్లోకి వచ్చి ఏకంగా మా ఫ్రిడ్జ్లోనే కూర్చున్నాయి మొత్తం. చూడండి మంకీ కిందన ఎంత క్యూట్గా చూస్తుందో. చూసారు కదా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు అలిగి కూర్చున్నట్లు ఉంది కదా. సో ఈ బొమ్మల్ని ఏంటంటే అసలు వాళ్ళు టచ్ చేయరు, టచ్ చేసినా తీసి పడేస్తారు. మళ్ళీ నేను అన్ని పేర్చుకోవాలి. అది కూడా మళ్ళీ కబోర్డ్లో పెట్టాను అనుకోండి, మళ్ళీ ఒప్పుకోరు, మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. అండ్ ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి వాళ్ళకి ఏదో డ్రాయింగ్ కాంపిటీషన్లో వచ్చినట్టున్నాయి. వీటిని వాళ్ళు టచ్ చేయరు, నన్ను టచ్ చేయనివ్వరు. సో ఇంకా పైకి వస్తే ఇది చూడండి, ఇది వాళ్ళ నాన్న మొబైల్ కవర్. ఆయన తీసి పక్కన పెట్టాడు ఒకరోజు. ఇంకా దొరికిందే టైం అని చెప్పి దీన్ని పెయింటింగ్ చేసి పడేసింది. ఎందుకే ఇలా చేసావని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? పేపర్ మీద పెయింటింగ్ చేస్తుంటే తనకి కొత్త ఐడియాలు రావట్లేదంట, అందుకని ఇలా చేసిందంట. కొత్త ఐడియాలు ఏమైనా వస్తాయేమో అని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో ఎవరున్నారో చూడండి, స్పైడర్ మ్యాన్. అండ్ ఒక పప్పీ కూడా ఉంది. ఇవన్నీ అంతే అండి, మనకేంటంటే షాప్లో ఉంటే మనకి డబ్బులు ఎక్కడ మిగిలిపోతాయని కొనిపిస్తారు, కొనే వరకు ప్రాణం తీస్తారు. అండ్ ఇక్కడ చూడండి, స్పెట్స్, క్రోక్లైర్, ఆంజనేయ స్వామి మాస్క్, ఇలా ప్రతిదీ. ఇంకా ఇవే బొమ్మలు కాదండి, ఎన్ని ఉంటాయో తెలీదు. ఎవరైనా కొంత నార్మల్గా మనకి చెత్త తీసుకువెళ్ళడానికి వస్తారు కదా వాళ్ళకి, లేదంటే ఎవరైనా వీధిలో పిల్లలు వస్తారు కదా వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాము. అలా ఇచ్చేసాము చాలా వరకు. ఇంట్లో ఉండి ఏం చేస్తాం చెప్పండి, కొనుక్కోలేని వాళ్ళకి ఇచ్చినా కూడా మంచిదే కదా. అది ఫ్రెండ్స్ చూశారు కదా మా పిల్లలు మా ఫ్రిడ్జ్ని ఇలా యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు బయట చెప్తున్నారు కదా, ఫ్రిడ్జ్ని యూజ్ చేయడం అంత మంచిది కాదు, ఫ్రిడ్జ్లో ఐటమ్స్ని పెట్టి మళ్ళీ తినడం దానివల్ల హెల్త్ చాలా అప్సెట్ అవుతుంది. హెల్త్కి సంబంధించిన
చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మెయిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. సో దానివల్ల ఏమో అంటే దేవుడు ప్రతి ఒక్కరు ఏ పని చేసినా కానీ దానికి ఏదో ఒక పరమార్థం ఉంటుంది అంటారు కదా. అలా మా పిల్లలు ఫ్రిడ్జ్ని ఇలా బొమ్మల కోసం యూజ్ చేస్తున్నారు. మేబీ అంటే దాని నుంచి కాపాడడం కోసమేమో ఇలా చేస్తున్నారు మా పిల్లలు. సో అది ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేసినా మనం అంటే దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, అది తప్పు అంటే మనం ఆపొచ్చు. కానీ ఓకేలే దానివల్ల ప్రాబ్లం ఏది లేదు అన్నప్పుడు వాళ్ళని ఇంకా ఏమి అనలేం కదా. సో ఏం అనకూడదు కూడా. అది ఫ్రెండ్స్ చూడండి, ఫ్రిడ్జ్ మొత్తం కళాఖండాలే ఉంటాయి. మా ఫ్రిడ్జ్ టూర్ చూసారు కదా. మీరు ఎంతమందికి నచ్చింది? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఇంట్లో కూడా ఎలాంటి పిడుగులు ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.